ప్రైజ్లా యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము విశ్వాస పరీక్ష. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీద అక్కడ చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఆమేన్. పరీక్షింపబడే వరకు మన విశ్వాసానికి విలువ లేదు. పరీక్షింపబడే వరకు మన విశ్వాస పరిమాణం ఎంతో మనకు తెలియదు. మన జీవితం సాఫీగా సాగిపోతున్నంత కాలం మనంతటి విశ్వాసులు ఎవరు లేరని మనకు అనిపిస్తుంది. మనకు మనమే విశ్వాస వీరుల జాబితాలో మన పేర్లు రాసేసుకుంటాం. అబ్రహాం సైతము శోధింపబడే వరకు విశ్వాసులకు తండ్రి కాలేదు. పరీక్షింపబడిన తర్వాతనే అబ్రహాం యొక్క విశ్వాసం ప్రపంచానికి తెలియజేయబడింది. మరి మన విశ్వాసం పరీక్షింపబడకుండానే మనకు మనం విశ్వాసం అనుకుంటే అవివేకలం అవుతాం. విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు మాత్రమే మన విశ్వాసం ఏంటో బయటపడుతుంది. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన ప్రకారం, నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు అన్న వాక్యం చదివినప్పుడు చాలా ధైర్యంగా విశ్వాసంగా ఉంటాం. అయితే నిజంగా అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ధైర్యంగా ఉంటున్నామా లేదా అనే దాన్ని బట్టి మన విశ్వాసం ఏంటో తెలుస్తుంది. ప్రపంచమంతా అల్లకల్లోలంగా ఉండి చావు మన దరిదాపుల్లో ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని బట్టి ఏ అపాయమో నా యుద్ధకు రాదు అన్న విశ్వాసం రానప్పుడు విశ్వాస పరీక్షలో మనం ఓడిపోయినట్టే. ఎంత భక్తిపరులైనప్పటికీ ఈ లోకానుసారమైన మనసు ఉంటే, అంటే ఆస్తులు కూడబెట్టుకోవాలనుకోవడం, సమాజంలో ఒక హోదా కోరుకోవడం, ఇతరుల ముందు ఘనత కోరుకోవడం లాంటి ఆలోచనలు ఉన్న వారి భక్తి నిరర్థకమవుతుంది. వారు విశ్వాసంలో స్థిరంగా ఉండలేరు. వారికి కీడు జరగనంత వరకు మాత్రమే విశ్వాసం నిలబడుతుంది. యోబుకి జరిగిన కీడులో 1% మనకు జరిగిన మనం యోబులా దేవుని యందు విశ్వాసంలో నిలకడగా ఉండగలమా లేదా అన్నది మనకు మనం బేరీజు వేసుకోవాలి. సర్వం కోల్పోయినప్పటికీ యోబు దేవుణ్ణి హత్తుకొని ఉన్నాడు. ఎప్పటి నుండో ఆయన మానసికమైన సిద్ధపాటు కలిగి ఉండబట్టే విపత్కర పరిస్థితుల్లోనూ దేవుణ్ణి వదలలేదు. దేవుని యందల విశ్వాసం విషయంలో మన మానసిక స్థితిని బట్టి పరీక్షకు నిలబడగలమా లేదా అన్నది నిరూపితమవుతుంది. మన విశ్వాసం పరీక్షకు నిలబడాలంటే అది వాక్యం అనే పునాది మీద కట్టబడాలి. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండని ఎడల అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో రాయబడి ఉంటుంది. దేవుని మనం హృదయపూర్వకంగా నమ్మి ఆయన మీద ఆధారపడడం ద్వారా జీవిస్తే మన విశ్వాసం నిలబడుతుంది. మనం